శ్యామ్ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా మరోవైపు అడవిలోని ఆ మర్రి చెట్టు చుట్టూరు 30 మందికి పైగా నల్ల వస్త్రాలు ధరించి ఆ మర్రి చెట్టు ఒక చుట్టూరు చేరుకున్నారు. నల్ల దుస్తులు ధరించిన వారందరూ తదేకంగా చెట్టునే చూస్తూ ఒకే స్వరంలో మంత్రాలు జపిస్తున్నారు. మెల్లిమెల్లిగా అక్కడి వాతావరణం భయంకరంగా మారుతుంది. ఇంతలో వారి మధ్య నుంచి ఒక వ్యక్తి ముందుకు వచ్చి తన 2 చేతులను ఆ చెట్టు వైపు చాచి శరీరూర్జార్పణ అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. చుట్టూ చీకటి నిండి ఉండడంతో అతని ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ఒక్కసారిగా ఒక పెద్ద మెరుపు మెరిసింది. అతని ముఖం కొంచెంగా కనిపించింది. అతను చూసేందుకు కొంచెం తనలాగానే కనిపించడంతో ఒక్కసారిగా ఆయాసపడుతూ లేచాడు శ్యామ్. కారు చీకట్లో ఆ నల్లటి దుస్తుల్లో తన ముఖాన్ని తానే చూసిన శ్యామ్ కు గుబులు మొదలైంది. తాను చూసింది కల లేక నిజమా అనే భ్రాంతిలో ఉన్న శ్యామ్ కు తన చుట్టూ ఉన్న ప్రతి చిన్న వస్తువు అతనికి భయాన్ని కలిగించింది.